ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి మకర రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు కాలం బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి. అసలు వీరికి ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మకర రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. మకర రాశి వారు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. కెరీర్ పరంగా మీకు అంతా కూడా ఇప్పుడు బాగుంటుందనే చెప్పవచ్చు. ఎంతో కాలం నుంచి ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఈ మకర రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే వివాహాలు జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు.
ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు. అలాగే సంతానం కలగడం వల్ల ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదండి. మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే ముఖ్యంగా గతంలో బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే నా వ్యాపారాల పరంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయారు మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అనేది వాళ్ళలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేయకండి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా విజయ పదంలోనే నడుస్తారు. ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందంటే ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకేంటంటే ఇప్పుడు ఉన్న అన్ని గొడవలు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా తొలగిపోయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అంతా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఈ మకర రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలు గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరొక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు. ఈ మకర రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. మకర రాశికి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారితే ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. ఈ రాశివారు ధన సంపదను వ్యయంగా జీవించరు. వీరికంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. వారు ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.